హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూశారు కదా, మిక్స్డ్ వెజ్ దాల్ కిచడి అండి. మనం కూరగాయలు మనకి కావలసినవి వేసుకొని ఈ విధంగా చేసేసుకోవచ్చండి. ఇంకా ఏ చట్నీ కానీ ఏమీ అవసరం లేదు. మీకు కావాలి అంటే గోంగూర చట్నీ కానీ గోంగూర కర్రీ కానీ ఏదైనా సరే మీరు వేసుకొని తినొచ్చండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ముందుగా ఒక బౌల్లో రైస్ 1 కప్ తీసుకోండి. 1 కప్ తీసుకొని వాటర్ యాడ్ చేసేసి 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు మీకు తెలుసు కదా అండి, ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి. చాలామంది కిచడికి పెసరపప్పు వాడతారు. నేను ఎర్ర కందిపప్పుతో చేస్తున్నానండి. ఒకసారి చూడండి. అదేవిధంగా ఇంకొక బౌల్ తీసుకొని ఎర్ర కందిపప్పు ఒక 1/2 కప్పు తీసుకోండి. మనం ఇందాక 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా 1 అవర్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి గీ యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూను, లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాలక 1, జీలకర్ర 1 స్పూను, 2 లవంగాలు, బే లీఫ్ 1 అండి, హాఫ్ కట్ చేసి వేసుకోండి. చెక్క ఒక 1 ఇంచ, ఆనియన్ స్లైసెస్గా కట్ చేసినవి. ఆ తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసినవి, క్యారెట్ సేమ్ ఫైన్లీ చాప్ చేసినవి, టమాటా కూడా ఫైన్లీ చాప్ చేసినవి, పొటాటో కూడా ఫైన్లీ చాప్ చేసినవి. ఆ తర్వాత కరివేపాకు. ఈ విధంగా మీకు కావాల్సిన కూరగాయల ముక్కలన్నీ వేసేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి 1 స్పూను వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ పసుపు. ఇందాక మనం 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైసు, అది యాడ్ చేసేసేయండి. ఫస్ట్ రైస్ యాడ్ చేయండి. ఆ తర్వాత రెడ్ లెంటిల్స్, ఎర్రకందిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసేయండి. ఇలా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మొత్తం వాటర్ యాడ్ చేయండి. 1.5 కప్పు వాటర్ యాడ్ చేసేసేయండి. ఇక్కడ నాకు ప్యాన్ పట్టలేదండి, అందువలన నేను రైసు మిశ్రమం మొత్తం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్, ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి కుక్కర్ మూత కూడా పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. మీకు కావాలి కొంచెం పలుకుగా రావాలి అనుకుంటే ఒక 2 విజిల్స్ రానించుకోండి. నేను 3 విజిల్స్ రానిచ్చాను. ఈ విధంగా మన రెసిపీ రెడీ అండి. ఒకసారి చూసేద్దాం. ఈ విధంగా మీరు ప్లేట్లో గార్నిష్ చేసేసుకోండి. మీకు నచ్చిన విధంగా కొంచెం కొత్తిమీర వేసేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము కూరగాయల మిశ్రమం మొత్తం వేసాం కాబట్టి మనకి ఇంకా ఇందులో ఏ చట్నీ కానీ ఏది కానీ అవసరం లేదు. ఈ విధంగా మనకి నచ్చిన, మీకు ఏదైనా చట్నీ కావాలంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనకి ఏ చట్నీ లేకుండా ఇది అప్పటికప్పుడు వేడివేడిగా తినేసేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.